శ్రీకృష్ణుడు 16,108 ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటే మీరు దేవుడు అంటున్నారా? తప్పు. వాస్తవం తెలియకుండా మాట్లాడకూడదు. 16,108 ఆడవాళ్ళను పెళ్లి చేసుకున్నాడు అంటే దాని అర్థం వాళ్ళందరితో కాపురం చేశాడు అని కాదు. ఆ 16,108 ఆడవాళ్ళకి జీవితం ఇచ్చాడు అని అర్థం. నరకాసుర అనే రాక్షసుడు అన్ని రాజ్యాల మీద యుద్ధం చేసేవాడు. అలా యుద్ధం చేసి ఆ రాజ్యంలో పెళ్లి కాని ఆడవాళ్ళని తీసుకొని వచ్చేవాడు. అలా నరకాసురుడు 16,108 మందిని బంధించి వాడుకునేవాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు వెంటనే తన వైఫ్ సత్యభామతో నరకాసురుడి మీదకి యుద్ధం చేయడానికి వెళ్తారు. నరకాసురుడిని చంపేసి ఆ 16,108 ఆడవాళ్ళకి విముక్తినిచ్చాడు శ్రీకృష్ణుడు. కానీ ఆ ఆడవాళ్ళందరూ ఈ నరకాసురుడు మా శీలాల్ని దోచుకున్నాడు, ఇప్పుడు మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు కృష్ణ అని ఆ 16,108 మంది అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు 16,108 అవతారాలుగా మారుతాడు. అలా మారి ఆ 16,108 ఆడవాళ్ళని పెళ్లి చేసుకొని ఇంకా ఈ సమాజంలో మీరు శ్రీకృష్ణుని భార్యగా జీవించండి అని చెప్తాడు శ్రీకృష్ణుడు. 16,108 మందిని మ్యారేజ్ చేసుకున్నాడు అంటే వాళ్ళతో కాపురం చేశాడు అని కాదు, వాళ్ళందరికీ జీవితం ఇచ్చాడు అని అర్థం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.